హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా ఛానల్లో నేను ఒక రీల్ని అయితే పోస్ట్ చేశాను, ట్రిప్ క్యాన్సిల్ అనేసి. సో ఆ రీల్ మీరు చూసే ఉంటారు. ఈ రీల్ మీరు చూడకపోతే నా ఛానల్ని విజిట్ చేసి ఆ రీల్ ఒకసారి చూడండి. సో ఆ ట్రిప్ అయితే మేము ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో ఫైనల్లీ ట్రిప్ ప్లాన్ అయితే అయిపోయింది. ఫస్ట్ ట్రిప్ కాబట్టి కొంచెం ఎలా ప్లాన్ చేయాలి అనేది కొంచెం ఐడియా లేదు. సో ఫైనల్లీ మేమైతే ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి అండ్ యూట్యూబర్ గైడెన్స్ వల్ల సో ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. నెక్స్ట్ అయితే ఒక ట్రావెలర్ని మాట్లాడుకున్నాము. సో ఫస్ట్ అయితే మేమైతే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. టోటల్ 18 మెంబర్స్ వెళ్తున్నాం ట్రిప్కి. అందరం గర్ల్సే. ఫస్ట్ అయితే మెట్రోలో స్టార్ట్ అయ్యాం. మెట్రో నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ 5 మినిట్స్ ముందే మేము ట్రైన్ అయితే రీచ్ అయ్యాము. సో మా ట్రైన్ వచ్చేసి 3:30కి ఉన్నింది. ఎందుకు మేము 3:30కి చేసుకున్నామంటే నెక్స్ట్ డే వైజాగ్లో విస్టాడమ్ కోచ్ ఉంటుంది, అది 6:30కి ఉంటుంది. మాకైతే అది లేట్గానే వచ్చింది, ఆల్మోస్ట్ 8 అయిపోయింది. 6:30 ట్రైన్ 8కి వచ్చింది. సో మేము ఆ ట్రైన్ రీచ్ అవ్వడానికి 3:30కి చేసుకున్నాం. సో మేము అయితే వైజాగ్లో 4:30 కల్లా దిగేసాము అండ్ కొంచెం ఫ్రెష్ అయిపోయి విస్టాడమ్ కోచ్ అయితే ఎక్కేసాము. సో విస్టాడమ్ కోచ్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. మీరు అరకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ట్రైన్ జర్నీని అయితే మిస్ అవ్వద్దు. సో మేమైతే హైదరాబాద్ టు వైజాగ్ రీచ్ అయిపోయాము. సో విస్టాడమ్ కోచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి నేను మీకు చూపిస్తాను. టర్నల్స్ వస్తాయి, టర్నల్స్ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మేము వైజాగ్ నుంచి బొర్రా గృహల వరకు విస్టాడమ్ కోచ్లో స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ ఎన్ని టర్నల్స్ వస్తాయి అండ్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ సీటింగ్ వచ్చేసి 360 డిగ్రీస్ మనం ఎలా అయినా రొటేట్ చేసుకోవచ్చు, ప్లేసింగ్ ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఒక హాఫ్ అన్ అవర్ అలా ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి సినారియోస్ కనిపిస్తాయి. సో సినారియోస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి అసలు ట్రైన్ జర్నీలో. అండ్ బ్యాక్ సైడ్ వెళ్తే మనం టర్నల్స్ వస్తాయి. ఆ టర్నల్స్ అయితే ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఆ టర్నల్స్ వచ్చినప్పటి నుంచి మీరు బ్యాక్ సైడ్ ఉన్నారంటే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు మీకు టర్నల్స్ ఎలా ఉంటాయి అండ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశాము అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అలా మాకు 30 టర్నల్స్ అయితే వచ్చాయి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే అల్టిమేట్గా ఉన్నింది. సో ఫైనల్లీ బొర్రా గృహలకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి మాకైతే ట్రావెలర్ రావాలి ఎగ్జాక్ట్గా మేము ట్రైన్ దిగే టైంకి మేము మాట్లాడుకున్నట్లయితే, కానీ అతను రాలేదు. ఇలా ఒక హోటల్ని సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసుకొని బొర్రా గృహలు వాకబుల్ డిస్టెన్స్ అంటే మేము అక్కడికి వెళ్ళిపోయాము. సో ఆఫ్టర్ దట్ హీ కేమ్ అనమాట. సో బొర్రా గృహలకి ఎలా వెళ్ళాము అండ్ బొర్రా గృహలు ఎలా ఉన్నాయి అనేది చూసేయండి వీడియోలో. సో ఇలా అయితే వాక్ చేసుకుంటూ మంచిగా చిల్ అవుతూ వెళ్ళాము బొర్రా గృహలకి. అండ్ బొర్రా గృహల దగ్గర బొంగులో చికెన్ అండ్ కొన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్ షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి బొర్రా గృహల బయట.
సో అందరికీ తెలిసినట్టు ఇక్కడ బొంగులో చికెన్ ఫేమస్ కదా, బొంగులో చికెన్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ రెస్టారెంట్స్లో కూడా మనకి బొంగులో చికెన్ అనేది దొరుకుతుంది. సో ఫైనల్లీ మేమైతే నడుచుకుంటూనే బొర్రా గృహలకి వెళ్ళాము. సో బ్రేక్ డౌన్ అయింది అనేసి మాకైతే వెహికల్ రాలేదు. సో ఇక్కడైతే టికెట్స్ తీసుకున్నాం. ఫస్ట్ టికెట్స్ అయితే అడల్ట్స్కి అయితే 80 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 60 రూపీస్. సో బొర్రా గృహల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే బొర్రా గృహల ఎంట్రన్స్. ఫస్ట్ అయితే మనకి స్టార్టింగ్లో ఒక నంది విగ్రహం అనేది ఉంది. లోపల వెళ్ళిన తర్వాత మనకి శివుని విగ్రహం కూడా ఉంటుంది, పూజలు చేస్తారు. అండ్ ఫస్ట్ అయితే గృహంలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ అయితే కొంచెం ఎంటర్ అయిన తర్వాత లోపల అయితే అంత డార్క్గా ఉంది. సో లోపలికి వెళ్ళే కొద్దీ మనకి కలర్స్ లైట్స్ తోటి అయితే ఎఫెక్ట్స్ పెట్టున్నారు. సో ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది అయితే శివుని విగ్రహం. సో కొంచెం స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ని మనం రీచ్ అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు శివుణ్ణి. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా స్టెప్స్, వీటిల్ని ఎక్కగలిగితే మనం శివుని టెంపుల్కి రీచ్ అవుతాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం హైట్స్లో ఉన్నాయి ఆ స్టెప్స్, కొంచెం భయం అనిపించింది. సో భయం ఉండే వాళ్ళు అండ్ మీకేమైనా ఫంబుల్ అవుతున్నా ఎవరినైనా తోడు తీసుకెళ్ళండి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం బాగుంది. ఫైనల్లీ బొర్రా గృహల విజిటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, బొంగులో చికెన్ టేస్ట్ చేయాలి కదా, అరకు అంటేనే బొంగులో చికెన్. సో మేమైతే రెస్టారెంట్లో బొంగులో చికెన్ టేస్ట్ చేసాము. సో ఒక బొంగులో బిర్యానీ అయితే 500 రూపీస్ అండ్ 1 kg బొంగులో చికెన్ అయితే 600 రూపీస్. ఇలా బొంగులో చికెన్ తినేసి కటికి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. సో కటికి వాటర్ ఫాల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ పర్ పర్సన్కి డ్రాపింగ్ అండ్ పికప్ వచ్చేసి 200 రూపీస్. సో అలా 18 మెంబర్స్ కాబట్టి మేము 2 వెహికల్స్ తీసుకున్నాము. అలా 1800 9 మెంబర్స్కి పే చేసి 2 టికెట్స్ తీసుకొని ఒక వెహికల్లో కొంతమంది 9 మెంబర్స్, ఇంకో వెహికల్లో 9 మెంబర్స్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ వెహికల్లో వెళ్ళేటప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, కార్స్లో వెళ్ళే వాళ్ళు బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే వెళ్తే బెటర్ అండ్ బైక్స్లో అయితే ఈజీగానే వెళ్ళొచ్చు. సో మన ప్రైవేట్ వెహికల్స్, కార్స్ అలాంటివి అయితే అలో చెయ్యరు. అండ్ ఇక్కడ కొంచెం దూరమే వెళ్తుంది వెహికల్ అనేది. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపేస్తారు. అక్కడ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ దాకా ట్రెక్కింగ్ ఉంటుంది. డ్రైవర్ అయితే మాకు 500 మీటర్స్ ఉంటుంది అని చెప్పారు. సో మాకైతే అది 500 మీటర్స్ అనిపించట్లేదు, నియర్లీ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది.
ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి నడిచి వెళ్ళాల్సిన పాయింట్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే మేము బై వాక్ వెళ్ళాము. సో ఇక్కడైతే మనకి ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. ఈ ట్రాక్ లోనే మనం విస్తారం కోచ్ లో నుంచి వచ్చింది. సో ట్రైన్స్ వచ్చాయి, బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడైతే వాక్ వేలో స్టార్ట్ అవ్వాలి కదా మనము. సో చాలా మెంబర్స్ ఉన్నాం కదా, అలా స్పెండ్ చేస్తూ వెళ్ళాము టైంని. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. కటికా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మనకైతే కొన్ని స్టాల్స్ లాగా ఉన్నాయి. చికెన్ అండ్ బొంగులో చికెన్, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. కటికా వాటర్ ఫాల్స్ వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది. వాటర్ ఫాల్స్ కూడా కొంచెం అయితే స్లిప్పరీ అనిపించింది, బట్ కేర్ఫుల్గా ఉండండి ఎవరు వెళ్ళినా వాటర్ ఫాల్స్ దగ్గరికి కానీ. అండ్ ఏ ట్రిప్ అయినా ప్లాన్స్ కానీ అన్నీ కేర్ఫుల్గా చేసుకోవాలి. చిన్న మిస్టేక్ జరిగినా అందరూ బాధపడాల్సి వస్తుంది. సో ఏ ట్రెక్కింగ్ చేసినా కూడా ఫైనల్గా వ్యూ పాయింట్కి రీచ్ అయ్యేసరికి అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. సో కటికా వాటర్ ఫాల్స్ దగ్గర వర్షం స్టార్ట్ అయిందండి. అండ్ 2 days అరకు నుంచి రిటర్న్ అయ్యే వరకు వర్షం పడుతూనే ఉంది. సో మేమైతే ఫుల్ తడిచాం రిటర్న్లో కటికా వాటర్ ఫాల్స్ నుంచి. అయితే ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు కటికా వాటర్ ఫాల్స్లో. సో ఫుల్ రైన్స్ వల్ల మేమైతే కాఫీ ప్లాంటేషన్ అండ్ గాలికొండ వ్యూ పాయింట్ అయితే ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము. సో కాఫీ ప్లాంటేషన్లో అయితే మేము కాఫీ పౌడర్స్ తీసుకున్నాం అందరం. సో మా ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది ట్రిప్ అనేది. సో నెక్స్ట్ డే ట్రిప్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.